దివ్యాంగుల వాహనాలకు కూటమి ప్రభుత్వం 50% రాయితీపై పెట్రోల్ డీజిల్ను అందించనుంది. స్వయం ఉపాధి పొందుతూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్న దివ్యాంగులకు ఈ పథకం వర్తిస్తుంది. ఒక్కో లబ్ధిదారునికి గరిష్టంగా నెలకు 2000 వరకు లబ్ధి చేకూరనుంది. ఈ ఆర్థిక తోడ్పాటుతో దివ్యాంగులు కాస్త నిలదొక్కునేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుంది. 3 చక్రాల మోటార్ వాహనాలు వినియోగించే దివ్యాంగులకు ఇంధన భారం లేకుండా చేసేందుకు 2014-19లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాయితీపై పెట్రోల్ డీజిల్ అందించే పథకాన్ని అమలు చేశారు. అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసింది. ఈ పథకం కోసం కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దీన్ని పునరుద్ధరించి దివ్యాంగులకు లబ్ధి చేకూర్చేందుకు చర్యలనైతే చేపట్టింది. ఈ రాయితీతో ఇంధనం పొందేందుకు దివ్యాంగులు ఎవరు అర్హులంటే జిల్లాల్లో 32,500 మంది వరకు దివ్యాంగులు ఉన్నారు. వీరిలో చిరు వ్యాపారులు, ఇతర వృత్తుల ద్వారా స్వయం ఉపాధి పొందుతున్న వారు, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారు 11,000 మంది వరకు ఉంటారనేది అధికారుల అంచనా. వీరిలో దారిద్ర్య రేఖకు దిగువన ఉండి 3 చక్రాల మోటార్ వాహనాలు వినియోగించే వారికి ఇంధన రాయితీ పథకం వర్తిస్తారు. లబ్ధిదారులు ఇంటి నుంచి తాను పనిచేసే ప్రదేశానికి వెళ్లే దూరానికి మాత్రమే వారి వాహనానికి వినియోగించే పెట్రోల్ డీజిల్ ఖర్చులో 50% రాయితీ అందిస్తారు. ఈ రాయితీ ఎలా అందిస్తారంటే 2 HP సామర్థ్యం కలిగిన వాహనాలకు నెలకు గరిష్టంగా 15 లీటర్లు, అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలకు నెలకు 25 లీటర్ల వరకు ఇంధన రాయితీని వర్తింపజేస్తారు. దీనికి సంబంధించిన బిల్లులను 3 నెలలకు ఒకసారి సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత రాయితీ సొమ్మును నేరుగా లబ్ధిదారుడి ఖాతాకే ప్రభుత్వం జమ చేస్తుందని జిల్లా వయోవృద్ధుల విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారులు చెప్తున్నారండి. 3 నెలలకోసారి ఎంపిక. ఇంధనం రాయితీ పథకానికి దరఖాస్తు చేసే అర్హులైన దివ్యాంగులు వారి పేరున 3 చక్రాల మోటారైజ్ వాహనం ఉండాలి. వాహనానికి సంబంధించి రికార్డులు, నకళ్ళు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, బ్యాంకు ఖాతా నకళ్ళు ఒక ఫోటోతో జత చేసి జిల్లా వయోవృద్ధుల విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలి. దరఖాస్తులను 3 నెలలకు ఒకసారి ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరి నెలల్లో పరిశీలించి అర్హులను ఎంపిక చేసి ఇంధన రాయితీ వర్తింపజేస్తున్నట్లు అధికారులు అయితే చెప్తూ ఉండగా, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని దివ్యాంగులు ఈ రాయితీ ఇంధన పథకాన్ని మీరైతే సద్వినియోగం చేసుకోవచ్చు. మీ జిల్లాల్లోని వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈ యొక్క పత్రాలను సమర్పించి మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీరు పెట్రోల్ పట్టించుకున్నప్పుడల్లా ఆ బిల్లులను తీసుకుని సేవ్ చేసుకుని 3 నెలలకు ఒకసారి వయోవృద్ధుల విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించినట్లయితే ఆ అమౌంట్ను, అంటే మీరు లీటర్కి 110 రూపాయలు పెట్టి కొన్నట్లయితే దాదాపు 60 రూపాయలు లీటర్ చొప్పున మీకు ప్రభుత్వం అయితే నెలలో 2 HP సామర్థ్యం కలిగితే 15 లీటర్లకి, అంతకు మించి సామర్థ్యం ఉన్న వాహనం ఉంటే 25 లీటర్లకు ఈ యొక్క సొమ్మునైతే మీకు 50% రాయితీతో నేరుగా మీ అకౌంట్లోనే క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని దివ్యాంగులు గుర్తుంచుకొని మీ జిల్లాలోని వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని 3 నెలలకు ఒకసారి ఈ యొక్క పెట్రోల్ లేదా డీజిల్కి సంబంధించి మీరు పట్టించుకున్నప్పుడు తీసుకునే బిల్లులను ఇచ్చి ఆ మేరకు ఇచ్చేటువంటి మొత్తంలో 50% రాయితీనైతే నెల మీ బ్యాంక్ అకౌంట్లో పడే విధంగా చేసుకోండి. ఈ యొక్క పథకాన్ని దివ్యాంగులు తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ఇది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్నటువంటి రాయితీ ఇంధన పథకం.